దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దిన మన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధములు చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశము పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించెను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతలు రచించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రసంగి. ఆయన సొలొమోను. సొలొమోను సమస్త జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకుని ఈ సామెతల రూపంగా దేవుని వాక్యాన్ని చాలా చక్కగా ప్రజలకి వివరించారు అతను. అయితే ఇందులో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మాటల గురించి. మృదువైన మాట అంటే మాటల్లో కూడా మృదుత్వం ఉంటుంది. సెన్సిటివ్ అంటారు కదా, అంటే మెత్తనితనం. మృదువు అంటే చాలా మెత్తనితనం అన్నమాట. ఆ మెత్తని మాట ఏం చేస్తుందట, క్రోధమని చల్లారుస్తుంది. అంటే మృదువుగా మాట్లాడినప్పుడు కోపం వేరు, క్రోధం వేరు. కోపం అంటే గద్దిస్తారు, క్రోధం అంటే ఏదైనా ఒకటి చేసేయాలని ఆ కోపంలో చేసుకుని వెళ్ళిపోవడం అన్నమాట. ఆ యొక్క చాలామంది మనం చూస్తూ ఉన్నాం లోకంలో. వాళ్ళ క్రోధంలో కోపం వచ్చిన తర్వాత క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో వారి విచక్షణ కోల్పోయి అవతల వ్యక్తిని చంపేయడమో, వీరు చావడమో, దేన్నో పగలగొట్టేయడమో, వస్తువులు పాడు చేయడమో చేస్తూ ఉంటారు. అలాంటి దాన్నే బైబిల్ గ్రంథం చెప్తుంది క్రోధము అని. అలాంటి క్రోధాన్ని చల్లార్చాలి అంటే మాటలు, అంటే వారు ఎదుర్కొంటూ ఉన్నవంటి వారు మాట్లాడిన మాటలు ఎలా ఉండాలట, మృదువుగా ఉండాలట. హల్లెలూయా. నువ్వు మృదువుగా మాట్లాడేసరికి అంత క్రోధం ఏదైనా చేసేయాలి, ఇప్పుడు వీళ్ళు కొట్టేస్తాను, చంపేస్తాను, నన్ను ఇలా అంటారా అలా అంటారని అటు ఇటు గంతులు వేస్తున్న వ్యక్తి, కోపంతో క్రోధంతో ఊగిపోతున్న వ్యక్తికి చల్లార్చబడుతుందంట. తన క్రోధం అంతా కూడా అణిగిపోతుంది. నిమ్మళత్వానికి వస్తారు. అప్పుడు వారి విశిక్షణ కోల్పోయిన విశిక్షణ మళ్ళా వారికి విశిక్షణ వచ్చి మనం ఏం మాట్లాడినా ఆ మాటని చక్కగా విని ఆ క్రోధాన్ని తగ్గించుకొని కోపంలోనికి వచ్చి కోపాన్ని చల్లార్చుకొని అప్పుడు వారు బుద్ధిమంతుల వలె మనం ఏం చెప్పినా చక్కగా విని ఆ మాటలు వింటారన్నమాట. అందుకే దేవుని ప్రజలమైన మనము, దైవత్వాన్ని కలిగిన మనము, మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. అంతేకాకుండా మృదువుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వెంత ఫలభరితమైన వ్యక్తివైనా కోపంతో గద్దిస్తూ గసరుతూ మాట్లాడితే అవతల వ్యక్తికి దేవుని యందు ప్రేమ అనేది రాదు. మృదువుగా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి హృదయంలో ఏమవుతుందంటే ప్రేమ పుడుతూ ఉంటుంది. హల్లెలూయా. నొప్పించు మాటట కోపమును రేపుతుందంట. అంటే హృదయానికి నొప్పి కలిగే మాట మనం మాట్లాడితే ఆ మాట ఏం చేస్తుందంటే కోపాన్ని రేపేస్తుంది. వీళ్ళతో ఇలా అలాగని చెప్పి కోపంలోనికి వెళ్ళిపోతారు. అందుకే జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశమును పలుకును. జ్ఞానుల యొక్క నాలుకగా నీవు మృదువైన మాటలు మాట్లాడినప్పుడు నీకు జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు నీ జ్ఞానంతో నీ నాలుక ఏమవుతుందట, జ్ఞానాంశాలని పలుకుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఒక్క మాట, దేవుని ప్రజ యొక్క మాట మృదువుగా మాట్లాడినప్పుడు ఆ మనిషికి ఆశీర్వాదము, అవతల వ్యక్తికి విడుదల, నెమ్మది, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కిందకు వచ్చినాడు, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. వారి నోటంటే ఎప్పుడైతే మూఢత్వం కలిగిన మాటలు వస్తూ ఉంటాయో వారు బుద్ధిహీనులు అని అర్థం. మెత్తని మాటలు, చల్లని మాటలు, రుచి కలిగిన మాటలు వచ్చిన వంటి వారు జ్ఞానవంతులని అర్థము. హల్లెలూయా. అందుకే సొలొమోను సమస్తాన్ని చూసి కాచి వడపోచి అన్నీ అనుభవించి అతను వృద్ధాప్యమందు దేవుని యందు దైవ చిత్తం తెలుసుకుని భూమి మీద ఎలా ఉంటే మనిషికి ఆ యొక్క ఇహమందు పరమందు ఆశీర్వాదం ఉంటుందో ప్రసంగి గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని ఎంతో జ్ఞానయుక్తంగా రచించి ఉన్నారు. హల్లెలూయా. అందుకే మనము దేవుని వాక్యం కలిగిన మనము, దైవ ప్రజలమైన మనము చాలా మన నోరు ఎప్పుడు కూడా మృదువు కలిగిన మాటలే మాట్లాడాలి.
ఎవరిని కూడా నొప్పించేటట్టుగా మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి వాక్యంలో, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలతరము ఎన్నడల్లా ఆత్మకి భంగము కలుగును. జ్ఞానయుక్తమైన నాలుక గురించి పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు చాలా మాటలు ఉన్నాయి. నాలుక చిన్నదే కానీ పాప ప్రపంచం అని ఉంటుంది. అయితే ఇక్కడ మన సామెతల్లో ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, జ్ఞానయుక్తమైన నాలుక జీవవృక్షం అంట. జీవాన్ని ప్రసాదించే వృక్షము. ఆదాము అవ్వలు ఆ జీవవృక్ష ఫలం తింటారేమో అని దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత ఏదైనా తోటలో ఖడ్గజ్వాలలో నిలబెట్టారట. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని మన నాలుకలో పెట్టాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నీ నాలుక జీవవృక్ష ఫలము, జీవము కలిగిన దేవుని మాటలు, జీవమును గురించిన ప్రస్తావన, జీవపు ఫలాన్ని ఎదుటివారికి అందిస్తూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు మృదువైన మాట మాట్లాడినప్పుడు, ఎదుటివారు నీ మాట కొరకు ఎదురు చూసేలాగున నీ నాలుకను దేవుడు సరళం చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలమైన మనము దైవత్వములో మన నోటితో, అంటే ఆ యొక్క యాకోబు పత్రికలో ఉంటుంది, ఒక్క బావిలోంచి 2 జలముల ఊరున తీయని నీరు, ఉప్పు నీరు ఊరున అని ఉంటుంది. దేవుని ప్రజలమైన మనము మన నాలుక నుంచి ప్రభువుని స్తుతిస్తాం కనుక మన నాలుక జీవ వృక్ష ఫలములాగా ఉంచుకోవాలి. ఇంకా దీనికి లోతుల్లోనికి వెళితే, ప్రభువారు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీకు చెప్తా ఉన్నాను. జీవవృక్ష ఫలం అని ఎందుకు అన్నాడంటే, చూడండి, ఆదాము అవ్వలు ఆ చెట్టు ఫలాన్ని తింటారు, వారికి మరణం సంక్రమిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క ఫలం తిన్న వాళ్ళకి దేవుడు భూమి మీదకి పంపించేసిన తర్వాత జీవమైన యేసుక్రీస్తు వారు ఉద్భవించి, ఆయన సిలువ మీద, అంటే ఏ చెట్టు కర్ర అది, అలాగే సిలువ కూడా చెక్క కర్ర, అది చెట్టు నుంచి చేయబడింది. 3 మ్రేకులతో ఆయన వేలాడదీయబడును అని ఉంటుంది. అంటే ఒక చెట్టుకి ఒక పండు ఏమవుతుందంటే అది వేలాడుతుంది కనుక అది అలా అంటికిపోదు. యేసుక్రీస్తు వారు జీవఫలము ఆయన, అది నేను చెప్పుతున్నది. ఇప్పుడు ఆయన జీవమైన ఆయన ఫలముగా ఆ యొక్క శిలువ మీద ఆయన వేలాడదీయబడ్డారు. అందుకే ఆయన రక్తమాంసాల్లో మనకి పాడిభాగం ఇచ్చారు. ఆయన భుజిస్తున్న మనము, అంటే మారు మనసు పొంది పాపక్షమాపణతో బాప్తీసం తీసుకున్నటువంటి వారు ప్రతి నెల దేవుని సన్నిధిలో ఆ యొక్క రొట్టెయు ద్రాక్షారసం తీసుకుంటారు. అంటే జీవవృక్ష ఫలాన్ని వారు భుజిస్తూ ఉన్నప్పుడు ఆ జీవవృక్ష ఫలం వారిలోనికి వెళ్ళిన ఆ ఫలము వారి నాలుక మీద జనులకి ఆ ఫలం యొక్క మాధుర్యాన్ని అందిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇది ప్రభువు నాకు ఇచ్చిన తలంపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అందుకే ఆయన జీవము, ఆ జీవ వృక్షానికి, అంటే ఎక్కడైతే ఆ జీవ వృక్ష ఫలాన్ని తింటారేమో అని దేవుడు ఏదైనా తోటలో ఖడ్గజ్వాలలు నిలవబెట్టినా మళ్ళా ఫలాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన భూమి మీదకి వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రభువుని స్తుతిస్తున్న నీవు, ఆ ఫలాన్ని భుజిస్తున్న నీవు, నీ నోటి నుంచి తిన్న ఆ ఫలం, అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, యేసుక్రీస్తు వారు యేసు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని లేఖనం చదివిస్తాం. ఆ రుచిని చూసిన మనం ఆ ఫలాన్ని, ఆ మాధుర్యాన్ని మన నోటి ద్వారా మన నాలుకలో పెట్టారు కనుక నాలుక రుచినే తెలుసుకుంటుంది, మాట్లాడుతుంది కనుక మన మాటలు మృదువుగా ఉండాలి. ఎంత కోపంతో ఊగిసలాడుతూ వచ్చిన వ్యక్తికి ఆగరా ఆగరా అని సన్నాం అనుకోండి, వాడు ఇంకా ఆగడు, నేను కొట్టేస్తాను, పొడి చేస్తాను, చంపేస్తాను అంటాడు. నాయన ఆగు, నాయన బాబు ఆగు, ఎందుకంత కోపం నీకు, నేను మాట్లాడుతున్నాను కదా, ఆగు అన్నాం అనుకోండి, టక్కుమని ఆగిపోతాడు. క్రోధం అంతా కూడా చల్లార్చబడి కొంచెం నెమ్మలంగా ఉండి, నేను చెప్తున్నాను కదా, అది తప్పే కానీ నేను చెప్తున్నానని మనం ఆ మృదువైన మాటను చెప్పినప్పుడు వారి హృదయంలో నిమ్మళత్వం వస్తుంది. జీవవృక్షం అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుల, మన మాటలు మృదువుగా ఉండాలి. ఎప్పుడైతే మృదువుగా ఉంటాయో, ఎదుటి వారి క్రోధం చల్లార్చబడుతుందో, నీ నాలుకను జీవవృక్ష ఫలముగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యం ఇది.
నేను ఎక్కడో కొత్త మాటలు కొత్త గ్రంథాల నుంచి చెప్పడం లేదు. మనమందరం ధ్యానిస్తున్న బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథం నుంచి జీవ వాక్యాన్ని చెప్తా ఉన్నాను. కనుక ప్రభునందు నీ విశ్వాసం ఉంచి నీ మాటలు, నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు ప్రభు దృష్టికి యోగ్యకరంగా మార్చుకొని నీ మాటలు నొప్పించే మాటలు నీ నోటంట రాకుండా మృదువైన మాటను కలిగి ఉంటే, మృదు స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే నీ నాలుక జీవవృక్ష ఫలముగా మారుతుంది. ఆ జీవము కలిగిన దేవుడు నీలో నిలిచి అనేకులకి ఆ జీవాన్ని పంచి నిన్ను ఆశీర్వదించి అనేకులకి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. కనుక అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచే. ఆ వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని నాకును మాకును దయచే. మా నాలుకను జీవవృక్ష ఫలముగా, మా నోటంబడి మృదువైన మాటలు వచ్చేలాగున తండ్రి నాయన మా నాలుకను ముట్టి మీరు దేవా మా నాలుకను సరళము చేసి దేవా ప్రభా మా నాలుక నుంచి అనేకులను ప్రభా మీరు స్వస్థపరిచి విడుదల చేసి నాయన వారికి రక్షణ కలిగించి దేవా నీ రక్షపు మాటలు, జీవపు మాటలు మా నోటంట పలుకుటకు మీ కృప సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.